కొనసాగుతున్నాం. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్. ఈ రాత్రికాల సమయంలో నేను మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక అంశాన్ని మేము ముందుంచాలని కోరుకుంటున్నాను. ఏంటి ఆ అంశం అంటే, దయచేసి నాతో పాటు మీ సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. మానిటర్లు కొంచెం పెంచున్నాను ప్లీజ్, అండ్ రైజ్ అప్ ఫర్ ద మానిటర్స్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్. సో ఐ రిక్వెస్ట్ యూ. థ్యాంక్ యూ. విశేషంగా యూదా రాసిన పత్రిక అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పా కదా, ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన అంశంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం. యూదా రాసినటువంటి పత్రిక యూదా రాసినటువంటి పత్రిక 14వ వచనం చదువుతారు ఎవరైనా ఒకసారి? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా, కొంచెం ఎక్కువ పెట్టు, తగ్గించమ్మా. ఏమ్మా? వీరును గూర్చి ప్రవచించి ఇట్లనెను. చాలు బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ రాత్రి విశేషమైనటువంటి మీ దైవ ప్రత్యక్షతను మేము చూచినట్లు సహాయం దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యూదా రాసిన పత్రికలో అనగా 14వ వచనంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వీరును గూర్చి ఇలాగున ప్రవచించను అని రాయబడింది. ఈ రాత్రి మీ మనసులోకి ఈ వాక్యాన్ని తీసుకువెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటిదంటే, ఆదాము కాలము మొదలుకొని, ఆదాము యొక్క తరము మొదలుకొని అప్పటికే 6 తరాలు అయిపోయాయి. 7వ వాడైనటువంటి హానోకు దేవుని సన్నిధిలో నిలబడిన వాడని, దేవుని సన్నిధిలో అనేకులకు ఒక మాదిరి అయినటువంటి జీవితాన్ని జీవించాడని, అతడు ప్రవచించాడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రవచించాడు అంటే అతడు ఖచ్చితంగా ప్రవక్తని యూదా రాసిన పత్రిక 14వ వచనం చెప్తుంది. బాగా గమనించండి. ప్రవచించాడు. హీ ప్రొఫెసెడ్ ఫ్రమ్ హిస్ మౌత్ బట్ హీ హెస్ కాల్డ్ టు ద ప్రాఫిట్. అతడు దేవుని ప్రవక్తని వాక్యం చెప్తుంది. అసలు ఎందుకు హానోకు 7వ వాడుగా బైబిల్ గ్రంథంలో పిలువబడ్డాడో ఒకసారి అందరూ బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. నాతో పాటు రండి దయచేసి. నాతో పాటు అందరూ ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 4వ వచనం. ఆదాము బ్రతికిన దినములన్నీ 939, అనగా 30 ఏండ్లు. ఆదాము మొదటి వాడట. 6వ వచనంలో షేతు, దయచేసి మీరు బైబిల్ చూడాలని కోరుకుంటున్నాను అందరూ. 2వ వాడు షేతు, 2వ వ్యక్తి షేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. 9వ వచనంలో ఎనోషు, 3వ వ్యక్తి ఎనోషు. 4వ వ్యక్తి కెయినాను అని రాయబడింది. కెయినాను 910 సంవత్సరాలు బ్రతికాడట. 5వ వ్యక్తి మహలేలు, 6వ వ్యక్తి ఎరేదు, 7వ వ్యక్తి హానోకు. ఇప్పుడు బాగా గమనించండి. ఈ 7వ వ్యక్తి అయినటువంటి హానోకు దేవుని సన్నిధిలో నడిచాడని వాక్యం చెప్తుంది. ఈ అంత్య దినాల్లో దేవునికి ఎవరు కావాలి అంటే, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవునికి కావాలి. మనుషులు కాదు దేవునికి కావాల్సింది. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవునికి కావాలి. ఎంతగా కావాలి అని అంటే, ఆయన ఎవరిని కోరుకుంటాడు, ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని స్వీకరిస్తాడు అంటే, ఎవరైతే ఆయన మాట విని వణుకుతారో, ఎవరైతే దేవుని స్వరానికి లోబడతారో, ఎవరైతే దేవుని మాటకు మిక్కిలి వణికి ఇది దేవుని స్వరమని నమ్ముతారో, వారి జీవితాలలో దేవుడి రాత్రి అద్భుతాలు చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఇప్పుడు హానోకు ఇక్కడ 7వ వాడు తాను ప్రవచిస్తూ ఉన్నాడట. మీరు బైబిల్ గ్రంథంలో హానోక్ అని చదివేస్తారు నతానేలన్నా, కానీ బైబిల్ అంతటి లెక్కల ఒక హానోకే ఉన్నాడు. ఆమేన్. అంతేనా? అంతే కదా.
ఇది మనకు తెలిసింది ఏంటంటే బైబిల్ అంతటిలే కల్లా హానోకు ఒక్కరే ఉన్నారు. ఈ హానోకు గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. ఈ హానోకు గురించి యూదా రాసిన పత్రిక 14వ వచనంలో చెప్పబడిందని అనుకుంటుంటారు. కానీ అలాగ లేదు. నా బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి నా బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. నా బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. హానోకులు ఉన్నారని నా బైబిల్ చెప్తుంది. చదవండి నాతో పాటు దయచేసి. ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనం. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి. అదేంటండి బాబోయ్, హానోకు కంటే ముందుగా ఒక హానోకు ఉన్నాడు. ఆ హానోకు ఎవరంటే కయ్యూను యొక్క కుమారుడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మెతుషేలు కుమారుడు హానోకు. ఆ హానోకు గురించి ఇక్కడ నేను మాట్లాడలేదు. ఆయన మనందరికి టాప్ మోస్ట్ లీడర్ ఇక్కడ. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను చదివానే ఏమని, 7వ ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు ఈ వీరుని గురించి ఇలాగూ ప్రవచించిందని రాయబడిందే. ఆ హానోకు నెల కొద్దిసే పక్కకు పెడదాం. కానీ బైబిల్ గ్రంథంలో ఇంకొక హానోకు ఉన్నాడు. ఆ హానోకు ఎవరంటే కయ్యూను యొక్క కుమారుడు. కయ్యూనుకు కుమారుడు హానోకు అని పేరు పెట్టబడింది. కయ్యూను యొక్క భార్య గర్భవతి అయినప్పుడు ఒక బాబును కన్నది. ఆ బాబు పేరు వారు హానోకు అని పేరు పెట్టారు. హానోకు అని అంటే నెమ్మది అని అర్థం. నిజంగా కయ్యూను బహిష్కరించబడ్డాడు, శపించబడ్డాడు, సహోదరుని చంపివేయబడ్డాడు. అంతకంటే ఎక్కువగా అన్ని విషయాలలో తాను ఓటమిని చూశాడు. ఈ ఓటమిని చూసిన వ్యక్తి గురించి అతడు అనుకున్నాడు, నా బ్రతుకంటే ఇలా అయిపోయింది, నేను దేవుని చేత శపించబడ్డాను, నా బ్రతుకంతా దేశదిమ్మరైపోయాను, నా జీవితం అంతా అందరికీ నేను దూరం అయిపోయాను, కనీసం నా బిడ్డైనా బాగుండాలని వాడికి పెట్టిన పేరు ఏంటంటే నెమ్మది అని పేరు పెట్టాడు. ఆమె చెప్పండి గట్టిగా. హానోకు అంటే అర్థం ఏంటి? నెమ్మది. ఎవరు పెట్టారు ఈ మాట? కయ్యూను కుమారుడికి పెట్టాడు. కయ్యూను కుమారుడైన హానోకు పెరిగి పెద్దవాడయ్యాడు. ఇక ఇలా కాదు, ఈ దేశమంతా నా బిడ్డ గురించి తెలుసుకోవాలని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ లాగా ఒకటి నిర్మించి ఒక పెద్ద ఊరు కట్టించి ఆ ఊరికి హానోకుపురం అని పేరు పెట్టాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. హానోకుపురం అని పేరు పెట్టాడు. ఇప్పుడు కయ్యూను యొక్క ఉద్దేశం ఏంటంటే, నా బ్రతుకంటే ఇలాగ జరిగింది, కనీసం నా బిడ్డ ద్వారా అయినా నా కుటుంబానికి నెమ్మది కలగాలని నెమ్మది అని పేరు పెట్టుకున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్నని వేయనిమ్ము. నీవు ఇక్కడికి వచ్చావు, ఈ కూటానికి దేవుని వాక్యం వినడానికి వచ్చావు. నిజంగా దేవుని ఎరిగిన నీవు నీ హృదయంలో నిజమైన సమాధానం నువ్వు చూడగలుగుతున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో నిజమైన సమాధానాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణను గురించి ఆనందం నీ జీవితంలో ప్రతిరోజు కనబడుతుందా? దేవుడు నీ అంతరంగంలో పెట్టినటువంటి భారము, నీ అంతరంగంలో పెట్టినటువంటి వైరాగ్యం నీ హృదయాన్ని నిజంగా తాకగలుగుతుందా? లేకుంటే నీ జీవితంలో చల్లారిపోయిన నులివెచ్చన కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నావేమో ఆలోచించుడు. అందుకే రోమీయుల పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సుంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సుంచెదరు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనదని రాయబడింది. ఈ రాత్రి దేవుడు ఇక్కడ శరీరానుసారులు ఇక్కడ ఉన్నారు, ఆత్మానుసారులు ఇక్కడ ఉన్నారు. చాలామంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, కొంతమంది చప్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, కొంతమంది ఈది యొక్క ముంగిటి కూర్చొని వాక్యం వింటున్నారు, మరి కొంతమంది వీధి చివరలో నిలబడి వాక్యం వింటున్నారు, డాబాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. నువ్వు ఎక్కడ కూర్చొని వింటున్నా ఈ రాత్రి దేవుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, నిజంగా నీ హృదయంలో సమాధానం ఉందా? దేవుడిచ్చే సమాధానం నీ జీవితంలో లేకపోతే నువ్వేమీ చేయలేవు బిడ్డ. దేవుడిచ్చే సమాధానం నీ హృదయాన్ని ఏలగలుగుతుందా? ఇప్పుడు కయ్యూను తన జీవితాలను ఓడిపోయాడు, కానీ కయ్యూను తన కుమారుడికి పెట్టిన పేరు ఏంటంటే హానోకు అని పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకున్నంత మాత్రాన జీవితంలో శాపాన్ని పోగొట్టుకోలేకపోయారండి. పేరు పెట్టుకున్నంత మాత్రాన జీవితంలో శాపాన్ని వారు పోగొట్టుకోలేకపోయారు. నీవు కూడా మందిరానికి వచ్చావు, పేరు మార్చుకున్నావు, మందిరానికి వచ్చావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని యొక్క సేవకుని దగ్గర ఎంతో భయభక్తులు కలిగి దేవుని కొరకు అంగీకరించబడిన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావు, కానీ అంతరంగంలో మాత్రం నిజమైన సమాధానం కనపడడం లేదు. దేవుని ప్రేమ ఇక్కడ నిలబడి ఉన్నది. ఇవ్వగలవా నీ హృదయాన్ని? 2వ హానోకును చూపిస్తాను నేను. చూద్దాం, 2వ హానోకు ఉన్నాడంటవా? బైబిల్లో ఉన్నాడంటవా? అన్నా 7 మందే.
7 మంది ఎక్కడ ఉన్నారన్న? 7 మంది లేరు. ఇంకొక హానోకుని చూపిస్తాను రండి నాతో పాటు. రండి, ఆదికాండం 25వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 25 verse 4. ఆదికాండం 25వ అధ్యాయం 4వ వచనం. ఎయిఫా, ఏఫేరు, హానోకు, అబీదా, ఎల్దై అను వారు మిద్యాను సంతతి వారు అని రాయబడింది. ఇక్కడ ఈ వాక్యం అనగా ఆదికాండం 25వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చదివితే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే అబ్రహాము యొక్క మొదటి భార్య షారా, ఉపపత్ని అనగా ఆమె పేరేం పేరు? హాగరు. మూడవ వ్యక్తి ఎవరు? అబ్రహాం మూడో భార్య పేరు ఏం పేరు? ఏమో మాకేం తెలుసండి బాబోయ్. మూడవ భార్య పేరు కెతూరా. మూడవ భార్య పేరు కెతూరా. ఈ మూడవ భార్యకి పుట్టినటువంటి బిడ్డలు ఎవరంటే ఈ మిద్యాను సంతతి కలిగిన వాళ్ళు. వాళ్ళ పేరు హానోకని. అబ్రహాము యొక్క మూడవ భార్య అయినటువంటి కెతూరా తన కొడుక్కి పేరు పెట్టుకునిందండి, హానోకని. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. హానోకని పేరు పెట్టింది. మీకు ఇంకా కొంచెం అనుమానం ఉండొచ్చు. మొదటి దినవృత్తాంతర గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. మొదటి దినవృత్తాంతర గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. మిద్యాను కుమారులు ఎయిఫా, ఏఫేరు, హానోకు, అబీదా, ఎల్దై వీరందరూ కెతూరాకు పుట్టిన కుమారులు అని రాయబడింది అక్కడ. అంటే అబ్రహాము యొక్క సంతానమైనటువంటి వాళ్ళల్లో వాళ్ళ కుమారుడి పేరు హానోకు అని చెప్పబడింది. అంటే కెతూరాకు పుట్టినటువంటి కుమారులు మిద్యాను సంతతిగా మారిన వాళ్ళు ఎవరనంటే హానోకు అని చెప్పబడింది. ఇప్పుడు ఎంతమంది హానోకులు చూసాం ఆదికాండంలో? ఎంతమంది చూసాం చెప్పండి? 2. మొదట హానోకు ఎవరు? కయ్యూను కుమారుడు ఒక హానోకు. రెండవ హానోకు ఎవరు? అబ్రహాము యొక్క కుమారుడు అనగా అబ్రహాము యొక్క మూడవ భార్య కుమారుడు అయినటువంటి కెతూరాకు పుట్టిన కుమారులలో ఒక కుమారుడి పేరు హానోకు. ఇప్పుడు వాళ్ళ తల్లి అయినటువంటి కెతూరా ఏమనుకుంటుందంటే, అయ్యో నా జీవితం అంటే ఇలా అయిపోయింది, నేను అబ్రహాముని పెళ్లి చేసుకున్నాను, అబ్రహాము ద్వారా నాకు సంతతి కలిగింది, ఏదేమైనా కానీ నేను ఒక వ్యక్తి పేరు పెట్టుకోవాలి, ఆ వ్యక్తి దేవునితో కూడా నడిచినవాడు, దేవునికి ఇష్టడుగా జీవించినవాడు, దేవుని కోసం జీవించినవాడు, అటువంటి బిడ్డ నాకుంటే చాలనుకొని ఆ కెతూరా హానోకు అని పేరు పెట్టుకుందని. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. కొంతమంది ఏం చేస్తారంటే భక్తుల పేర్లు పెట్టుకుంటారు. చాలా మంచిది, భక్తుల పేర్లు పెట్టుకోవడం తప్పని చెప్పట్లేదు. కానీ భక్తుల పేర్లు పెట్టుకున్న నీవు భక్తి కలిగిన వాడిగా జీవిస్తేనే ఆ భక్తుల పేరులో ఉన్న సార్థకత నీ జీవితంలో నెరవేరుతుంది. నేను మరలా చెప్తున్నాను, నువ్వు భక్తుల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు భక్తురాలు అయిపోవు బిడ్డ. ఆ భక్తి ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో, ఎప్పుడైతే నీ జీవితంలో యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు సంపూర్తిగా నీవు ఆయన చేతిలోకి వెళ్ళి నీ జీవితాన్ని ఎప్పుడైతే సంపూర్తిగా ఆయన చేతికి అప్పగిస్తావో అప్పుడు ఆయన నీ జీవితంలో ప్రతి శాపాన్ని, ప్రతి పాపాన్ని ఆయన పరిహరించగలిగిన దేవుడు. ఇప్పుడు కెతూరాకి ఏమని పేరు పెట్టిందంటే తన కుమారుడికి హానోకు అని పేరు పెట్టుకుంది. అందరూ అనుకుంటుంటారు అబ్రహాము పుట్టిన కుమారులలో ఇస్సాకే కదా, ఇష్మాయేలే కదా అని. లేదు బిడ్డ, మూడవ భార్య కుమారుడైనటువంటి ఆ యొక్క కెతూరాకు పుట్టిన బిడ్డలలో ఒక బిడ్డ పేరు హానోకు అని పెట్టబడింది. నేను 3వ హానోకుని చూపిస్తా, చూద్దాం ఒకసారి. సడన్గా మా మధ్యలోకి 3వ హానోకు వస్తున్నాడు. చూడండి ఒకసారి. ఆదికాండం 46వ అధ్యాయం 9వ వచనం. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను యొక్క కుమారుడైన హానోకు, ఫల్లు, హెస్రోను, కర్మి. ఇప్పుడు రూబేను అనగా యాకోబు కుమారులలో పెద్ద కుమారుడి పేరు రూబేను యొక్క కుమారులలో మొదటి బిడ్డ పేరు ఏం పేరు పెట్టారంటే హానోకు అని పేరు పెట్టారు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎందుకు రూబేను పెట్టుకున్నాడు ఆ పేరంటే, రూబేను అనుకున్నాడు ఏమనేనంటే, నేను నా తండ్రి దృష్టికి చాలా 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 చెడ్డవాడు కనపడ్డాను, కనీసం నా బిడ్డకు పుట్టినటువంటి బిడ్డైన హానోకైనా దేవుని కోసం బతకాలని పేరు పెట్టుకుంటాడండి. ఈ రాత్రి దేవుడు నేను ఒక ప్రశ్న వేయని, నిజంగా నీవు నీ బిడ్డకు మంచి పేరే పెట్టావు బిడ్డ, కానీ ఆ పేరుకు తగ్గట్టుగా నీ బిడ్డను పెంచకపోతే దేవునికి అవమానం వస్తుంది. నీ పేరు మంచి పేరే, ఆ పేరుకు తగినట్టు నువ్వు జీవించకపోతే నీ ద్వారా దేవునికి అవమానం వస్తుంది. నీ జీవితంలో ఏది ఏమైనా ఈ రాత్రి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తిగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు.
ఇప్పుడు హానోకు ఆదాము నుండి 7వ వాడైనటువంటి హానోకు ప్రవచించేలాగా అంటున్నాడు. ఏమంటున్నాడు దయచేసి నాతో పాటు చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. హానోకు మెతూషెయలును కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్యను అని రాయబడింది. కొంచెం ఎక్కువ పెట్టు. హానోకంట దేవునితో నడుచుచు అని రాయబడిందండి. ఇప్పుడు నేను దాదాపు 3 హానోకులను ఆదికాండంలో చూపించాను. 4వ హానోకు ఇప్పుడు నేను చదివిన హానోకు. అంటే మొత్తం ఆదికాండంలో ఎంతమంది హానోకులు ఉన్నారు చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా. ఎలా ఉన్నారు? 4. మొదటి హానోకు ఎవరు? కయ్యూని యొక్క కుమారుడు హానోకు. 2వ కుమారుడు ఎవరు? అబ్రహాం యొక్క 3వ భార్య అయిన కెతూరకు పుట్టిన బిడ్డలలో ఒక బిడ్డ పేరు హానోకు. 3వ హానోకు ఎక్కడున్నాడు? రూబేను యొక్క కుమారులలో హానోకు. 4వ వాడు మెతూషెయలు కుమారుడైనటువంటి హానోకు. ఈ యొక్క యూదా రాసిన పత్రిక 14వ వచనంలో మీ దగ్గర ప్రారంభంలో చదివించానే, ఈయనే ప్రధానమైన హానోకు. ఇప్పుడు ఈయన గురించి వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఈ యొక్క హానోకట దేవునితో నడిచిన వాడని రాయబడిందండి. ఈ రాత్రి దేవునికి ఎవరు కావాలంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కావాలి, దేవుణ్ణి వెతికే వాళ్ళు కావాలి, దేవుని చిత్తం చేసే వాళ్ళు దేవునికి కావాలి. నేను మరలా చెప్తున్నాను, మీరు నతానెల్ గారిని నేను అనేక మీటింగ్లు చూశాను. ఎందుకంటే మా రుద్ర సముద్రం కూడా అన్న వచ్చారు, ఒకసారి సేవకుల సదస్సుకు వచ్చారు. నిజంగా అన్నను చూస్తే ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. ఎందుకు అని అంటే దేవుడు తన జీవితంలో దేవుని పనిని సంపూర్తిగా చేయాలన్న ఆలోచన ఆ మనుషుల్లో దేవుడు పెట్టాడండి. అది నేను చూడగలిగాను. నాకు ఇప్పుడు పరిచయం వ్యక్తిని కాదు, ఇప్పుడు తన గురించి మాట్లాడడానికి ఇప్పుడు నేను సిద్ధపడి మాట్లాడడం లేదు. ఐ అబ్జర్వ్డ్ హిమ్ అండ్ ఫ్రమ్ ద 3 years దాదాపు 3 సంవత్సరాలుగా నేను ఆ యొక్క దైవజనుడిని చూస్తూ వచ్చాను. ఆ దైవజనుని దగ్గరుండి చూస్తూ వచ్చాను. నువ్వు నీ దైవజనుని చూస్తూ ఏమి నేర్చుకున్నావో నీకే తెలియాలి. నీవు నీ దైవజనుని ఎందుకు ఈ ప్రాంతంలో పెట్టి నీ రక్షణ కొరకు, నీ క్షేమం కొరకు, నీ యొక్క రుగ్మతలన్నిటి విడుదల కొరకు, నీకంటే అనగా నీ క్షేమం కంటే ఎక్కువగా ఏది కోరుకున్నవాడు కాదు నీ దైవజనుడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అరే ఇంత చచ్చుగా కొడతారా ఈ ప్రజలు? కొట్టండి, ఏసే గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. దైవజనుడనంటే నువ్వు ఇచ్చేటువంటి చిల్లర వాటి కొరకు బతికే వ్యక్తి కాదండి. నువ్వు ఇచ్చేటువంటి చిన్న చిన్న వాటి కోసం జీవించేవాడు కాదు. దేవుని కోసము తాను పరిత్యాగం చేసుకొని సమర్పించుకొని సజీవ యాగంగా దేవునికి అప్పగించుకునేవాడు దైవజనుడు. దేవుని చేతికి తన జీవితాన్ని అప్పగించడమే కాదు, సమస్తము నీవేనని దేవునికి తన హృదయాన్ని అర్పించి బతికేవాడు. దేవుడిస్తే తిని బతకాలి, దేవుడు ఇవ్వకపోతే ఆ పూట పస్తుండి ఉపవాసం ఉండి ప్రార్థించాలని నేర్చుకున్నవాడండి దైవజనుడు. ఎంత మంచి దైవజనుణ్ణి ఈ పెదగుడిపాడు కలిగి ఉండడం నిజంగా మీరు ఆశీర్వదించబడ్డ వాళ్ళు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరు నిజంగా ఆశీర్వదించబడ్డ వాళ్ళు. బిడ్డ నేనైనా వచ్చి ఈరోజు చెల్లిపోతా, నా భారం ఒకరోజే అవుతుంది. కానీ నీ దైవజనుని భారం ఒకనాటి ప్రసవ వేదన కాదు, అది ఒకరోజు ప్రసవ వేదన కాదు. ఇది నీ దైవజనుని కొరకు నువ్వు ఎంతగా ఆలోచించగలిగితే, ఎంతగా నీ సంఘ క్షేమం గురించి ఆలోచన చేస్తే, ఎంతగా నువ్వు సంఘం కొరకు పరిత్యాగించి కన్నీరు కార్చగలిగితే, నువ్వు దేవునితో నడిచిన ఒక హానోకు లాంటి కుటుంబం నీ కుటుంబం అవుతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవునితో నడిచిన హానోకు లాంటి కుటుంబం నీ కుటుంబం అవుతుంది. నీ సేవకుని కంటే మించిన వాడు ఎవడు లేడు బిడ్డ. నీకు ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు, వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు, నీకు 4 మాటలు చెప్పేవాళ్ళు, నీకు మంచి కనపడచ్చేమో కానీ నీ కొరకు నీ ఇంటికి వచ్చి నీ వ్యాధిని గురించి మాట్లాడి, నీ పిల్లల గురించి క్షేమం తెలుసుకొని, నీ కొరకు ప్రార్థించి, నీ కొరకు కన్నీరు కార్చి, నీ కొరకు ఉపవసించి ప్రార్థించేవాడు ఎవడంటే ఒకే ఒక దైవజనుడు, మీ దైవజనుడు. అతనుకున్నంత భారం ఎవరికీ ఉండదు. ఏమనుకుంటున్నాను నువ్వు దైవజనుడు అంటే? ఇప్పుడు హానోకు దేవునితో కూడా నడిచిన వాడట. ఈ రాత్రి దేవునితో నడిచే వాళ్ళు దేవునికి కావాలి. నిజంగా దేవుని చిత్తం, దేవుని యొక్క స్వరూప్యత లేక నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా మనం ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన పోలి ఉందని రాయబడింది. ఈ రాత్రి దేవునితో నడిచే వాళ్ళు యేసయ్య ఎలా ఉంటాడో అలాగ వాళ్ళు మారిపోతారండి. కడబోరధ్వని మోగగానే రెప్పపాటులో వారు మారుదురని రాయబడింది. నిజంగా కడబోరధ్వని మోగగానే రెప్పపాటులో మారేంత భక్తి నిజంగా నీ జీవితంలో ఉందా?
నేను ఆరంభంలో ఒక ప్రశ్న వేశాను, నిజంగా దైవ సమాధానం లేదా దైవికమైన సమాధానం నీ జీవితాన్ని ఏలగలుగుతుందా? దైవికమైన సమాధానం నీ జీవితాన్ని ఏలలేకపోతే, దైవికమైన సంతోషం నీ కుటుంబంలో లేకపోతే, దైవికమైన స్వస్థత నీ వ్యక్తిగత జీవితం లేకపోతే, ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి. నువ్వు ఆలోచించాలి ఈ వాక్యాన్ని. హానోకు దేవునితో కూడా నడిచాడట. ఈ రాత్రి దేవునితో నడిచే వాళ్ళు దేవునికి కావాలి. నీ సేవకుడు దేవునితో నడుస్తున్నాడు. నిజంగా నువ్వు సేవకునితో కలిసి దేవుని కోసం నడవగలుగుతున్నావా? ఈ 3 రోజుల కూటమి ఎవరి కోసమో తెలుసా? నీ కుటుంబ క్షేమం కోసం, నీ పిల్లల క్షేమం కోసం, ఈ గ్రామం యొక్క క్షేమం కొరకు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి పరిస్థితి, కరువు, కాటకము, రుగ్మతలు ఏవి ఈ గ్రామానికి దరిదాపకూడదని దైవజనుడు మీ క్షేమం కోరి ఈ కూటమి ఏర్పాటు చేశాడు బిడ్డ. ఇది నీకు అర్థమైతే ఈ రాత్రి నువ్వు దేవుని కోసం సమర్పించుకుంటావు. దేవునికి కావాల్సింది ఎవరంటే దేవునితో నడిచే వాళ్ళు దేవునికి కావాలి. దేవుని కోసము తాను అప్పగించుకున్న వాళ్ళు దేవునికి కావాలి. ఇప్పుడు హానోకు గురించి బైబిల్ ఏం రాయబడిందంటే అతడు 300 ఏండ్లు దేవునితో నడిచిన వాడని వాక్యం చెప్తుంది. 300 ఏండ్లు, కుమారులు, కుమార్తెలు, భార్య, బిడ్డలు. అన్న నేను హెల్ప్ చేయను, వస్తారు. అందరూ తనతో ఉన్న తను దేవునితో నడిచేవాడుగా ఉన్నాడంటే ఈ రాత్రి ఒకసారి నీ హృదయం మీద చేయబెట్టుకొని చెప్పగలవా, నేను దేవునితో నడిచేవాడేనా? నా మనసు నిజంగా దేవునికి దగ్గరగా ఉందా? లేకుంటే ఇంకా నేను దేవునితో నడుస్తున్నానని లోకంలో నడుస్తున్నానా? నేను ఇంకా దేవునితో నడుస్తున్నానని ఇంకా నేను దేవునికి దూరంగా ఉంటున్నానా? ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఒకసారి నువ్వు ఆలోచించి చూడు బిడ్డ. నా జీవితాన్ని యేసయ్య తాకాడు బిడ్డ. నా జీవితాన్ని యేసయ్య తాకాడు కాబట్టి ఆ దినాన ఏ రీతికైతే నన్ను దర్శించాడో ఆ దర్శించినటువంటి ఆ కృప నా జీవితంలో ఇంకా నింపబడింది. ఈ రాత్రి దేవుడిని ప్రేమిస్తున్నాడు కనుకనే ఇంకా నువ్వు మరణము చూడకుండా సజీవ లెక్కలో ఉంచబడ్డావు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే ఇంకా దేవుడిని మట్టికి మన్ను చేయకుండా ఇంకా దేవుడిని కృపను అనుగ్రహించాడు. రెండో విషయం చెప్తున్నాను హానోకు గురించి. హానోకు మొదట ప్రవక్తగా ఉన్నాడు. రెండవది హానోకు దేవునితో కూడా నడిచిన వాడుగా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు దేవునితో నడిచే వ్యక్తిగా ఉండాలి. రెండో విషయం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడిను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందెను అని రాయబడింది. రెండవది దేవునికి ఇష్టడై ఉండుట. ఇప్పుడు హానోకట దేవునికి ఇష్టడు. నిజంగా నువ్వు నిజంగా దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉండగలుగుతున్నావా? ఆలోచించండి. నిజంగా నేను దేవునికి ఇష్టడుగా ఉండగలుగుతున్నానా? దేవునికి నిజంగా హానోకు ఇష్టడుగా బ్రతికాడట. దేవునికి అతను ఇష్టడుగా బ్రతికాడు కనుకనే అతడు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాడట. ఆ రోజుల్లో బైబిల్ లేదు, ఆ రోజుల్లో చర్చిలు లేవు, ఆ రోజులు ఇలా కూటాలు పెట్టే వాళ్ళు ఎవరు లేరు, ఆ రోజుల్లో గ్రంథం లేదు, అంటే పరిశుద్ధ గ్రంథం లేదు, కేవలం మనస్సాక్షి యుగం మాత్రమే ఉంది. ఆ మనస్సాక్షి యుగంలో ఒక వ్యక్తి దేవుని దగ్గర ఒక సాక్ష్యం పొందాడండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు రెండవ ప్రశ్న నేను వేయనేమో, నిజంగా నీ పాస్టర్ గారి దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ ఊరి సంఘ పెద్దల దగ్గర నీకు సాక్ష్యం ఉందా? ఒకవేళ నీ ఊరిలో ఉన్న నీ సాటి పరిశుద్ధుల మధ్యలో, నీ సాటి యొక్క సహదాసుల మధ్యలో నీకు నిజమైన సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యం లేకపోతే ఈ రాత్రి నువ్వు యేసయ్య రక్తంతో కడగబడాలి బిడ్డ. నువ్వు యేసయ్య రక్తంతో కడగబడాలి. అందుకే యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయదని రాయబడింది. యేసు రక్తం ఈ రాత్రి నిన్ను కడిగి పవిత్రులు చేయగా ఇష్టపడుతుంది. యేసు రక్తం నీ పాపాన్ని కడిగి వేయగలదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ దోషాన్ని శుద్ధీకరించగలదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ పాపం యొక్క సంఖ్యలను తెంచగలదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ హృదయంలో ఉన్న మాలిన్యాన్ని శుద్ధీకరించి నీకు నూతన జీవాన్ని, నూతన బ్రతుకుని ఇవ్వగలదు. కొట్టు చప్పట్లు గట్టిగా, నూతన బ్రతుకుని ఇవ్వగలడు. ఆయన గాక మరి ఎవరు ఈ భాగ్యాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు హానోకు దేవుని దగ్గర ఇష్టడు అని సాక్ష్యం పొందాడు. నిజంగా ఈరోజు నువ్వు దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉండాలనుకుంటున్నావా? 3 విషయాలు చెప్పెళ్తున్నా. ఒకటి, హానోకు దేవుని కోసం ఒక ప్రవక్తగా బ్రతికి అందరి కోసం ప్రవచించాడు. నేను హానోకు గురించి, హానోకు అనేటువంటి బుక్ ఆఫ్ ఈనోక్ అనే ఒక పుస్తకం ఉంది, మీరు దయచేసి చూడండి. బుక్ ఆఫ్ ఈనోక్.
ఇంగ్లీష్లో ఈనక్ అంటారు. ఈనక్ అనే మాటకి అర్థం ఏంటంటే హానోకు. హానోకు గురించి ఒక గ్రంథం ఉంది. మరి ఆ గ్రంథం ఎందుకు పెట్టలేదు మణిబాబు గారు అంటే, ఆ గ్రంథాన్ని ఇందులో చేర్చలేదు. ఇది పరిశుద్ధ గ్రంథం. అది హానోకు గురించి ఒక గ్రంథం ఉంది. ఆ బుక్ ఆఫ్ హీనోక్లో ఏమని రాయబడిందంటే, హానోకట ప్రతిరోజు ఆ ఊర్లో ఉన్న గ్రామ పెద్దలందరినీ పిలవనంపించి వాళ్ళకి తీర్పు తీర్చేవాడట. ఆమేన్. హానోకు తీర్పు తీర్చేవాడు. హీఈస్ ద ఓన్లీ జడ్జ్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ నేషన్, టు ద జెంటైల్స్. అన్యుల మధ్యలో తాను ఒక తీర్పరగా ఉన్నాడు. అన్యుల మధ్యలో తాను ఒక తీర్పు తీర్చే వ్యక్తిగా ఉన్నాడు. హానోక్ అంటే ఆ చుట్టుపక్కల ఆ దేశాలలో ఉన్న అన్యజనులందరికీ భయం అంట. రెండవది, హానోక్ ఉన్న సాక్ష్యం ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న సామంతుడైన, రాజైన, పరిపాలకుడైన, ధనవంతుడైన, విద్యావేత్త అయిన, పండితుడైన, పామరుడైన ఎవరైనా సరే హానోకు దగ్గరకు వచ్చి దీవెనలు తీసుకొని వెళ్ళేవారట. ఆమేన్. ఎందుకు హానోకు దగ్గరకు వచ్చేవాళ్ళంటే, హానోకు ఒక సాక్ష్యం దేవుడిచ్చాడు. హానోకుకు దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. హానోకు యొక్క సాక్ష్యం ఎలా అంటే, ఆ ఊర్లో ఉన్న ఎవరైనా సరే వెళ్తా వెళ్తా, అమ్మో ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త హానోకు, అతని దగ్గరికి వెళితే మనకు మేలు కలుగుతుందని అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర దీవెనలు పొంది ప్రార్థన చేసుకొని వెళ్ళేవారట. హానోకు అటువంటి కార్యం చేశాడు. మూడవది, హానోకు యొక్క జీవితంలో దేవుడు చేసిన మహా గొప్ప ప్రవచనం ఏంటంటే, రాబోతున్నది ఒక తరమని, ఆ తరము హేయకరమైందని, అది నాశనకరమైన తరమని, ఈ సమస్తమైనటువంటి భూమి అనగా జలములలో లయమైపోతుందని, ఆ యొక్క జలమంతట్లో నుంచి దేవుడు ప్రజల్ని కాపాడడానికి ఒక ఓడను నిర్మిస్తాడని, ఆ ఓడలో కేవలం 8 మంది రక్షించబడతారని, ఆ 8 మందిలో నీ ఉండాలని దేవుని చేత ఆత్మచేత ప్రేరేపించబడి హానోకు ప్రవచించాడట. ఆమేన్. హానోకుకి నోవాహుకి మధ్యలో అనేక సంవత్సరాలు ఉన్నాయి. అనేక సంవత్సరాలలో జరగబోయే ప్రళయాన్ని ముందుగానే ప్రవచించిన ఏకైక ప్రవక్త ఎవరంటే హానోకు అనే ఒక ప్రవక్త. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. హానోకు ముందుగానే 100 ఏళ్ల ముందు జలప్రళయం వస్తుందని హానోకు ప్రవచించాడండి. ఊరు వాడ దేశమంతా ప్రవచించాడు. ఆ బుక్ ఆఫ్ ఈనోక్ నేను చదివినప్పుడు నాకు భయం వేసింది. హానోకు జరగబోయే వాటిని ప్రవచించాడు. జలప్రళయం వస్తుంది, పర్వతాలు మునిగిపోతాయి, మెట్టలన్నీ కూడా మునిగిపోతాయి, సమస్త జీవ జల రాసులన్నీ చనిపోతాయి, ఏ ఒక్కడు బ్రతకడు. త్వరపడి దేవుణ్ణి నమ్మండి, మీరు త్వరపడి ఆ ఓడలోకి వెళ్ళండి, ఆ ఓడ నిజ దేవుణ్ణి చూపించబోతుంది, ఆ ఓడలోకి వెళ్ళిన వాళ్ళు రక్షించబడతారు, ఆ ఓడకు ఒకే ఒక తలుపు ఉంటుంది, ఆ ఓడకు ఒకే ఒక కిటికీ ఉంటుందని హానోకు ఊరు వాడ వెళ్ళి ప్రవచించి దేవుని వాక్యం చెప్తే ఎవ్వరికి అర్థం కాల. ఈ రాత్రి నేను దేవుని వాక్యం చెప్తుంటే నీకు చాలా తక్కువ న్యూన్యత భావంతో ఆలోచిస్తున్నావు, కానీ ఒకరోజు నీకు అర్థమవుతుంది. వన్ డే విల్ కమ్ దట్ దే హ్యావ్ ద రిపెంటెన్స్ ఇన్ ద హార్ట్. ఒకరోజు నేను నీ జీవితంలో ఒక దుర్దినం వచ్చినప్పుడు ఆ దుర్దినంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు బిడ్డ. అందుకే ఈ రాత్రి నీది కాదు, దేవుడు నీకు అనుగ్రహించిన గొప్ప అద్భుతమైన రక్షణతో కూడిన శుభరాత్రి. కొట్టు చప్పట్లు గట్టిగా. రక్షణతో కూడినటువంటి రాత్రి ఇది. ఈ రాత్రి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి హానోకులాగా నీవు ఆ ప్రవచనాన్ని నమ్మగలిగితే ఈ భూమి యావత్తు నాశనం కాబోతుంది. ఆయన ఉత్తరీయం వలె ఆకాశాన్ని మరియు అలాగే చుట్టువేయబోతున్నాడు. సూర్య చంద్ర నక్షత్రాలు అకాలపు అంజురుకాయలు రాళ్ళట్టు రాలబోతున్నాయి. అంతకంటే ఎక్కువగా ఈ మనుషులందరూ కూడా మాడి మసైపోతున్నారు. పంచభూతాలు మికటమైన వేండ్రంతో లయము కాబోతున్నాయి. ఆకాశము, భూమి, నీరు, అగ్ని, గాలి, ఇవన్నీ పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో నాశనము కాబోతున్నాయి. మనుషుడా నువ్వు తప్పించుకోలేవు. మనుషుడా ఈ వాక్యం నాది కాదు, ఇది నాకు సంబంధించింది కాదంటే నిన్నెవరూ తప్పించలేరు. హానోకు ఆ రోజున ఇలాగనే అనేకులకి వెళ్ళి ప్రవచించాడు. దేవుని యొక్క రాకడనగా ఓడ ఒకటి వస్తుంది, ఆ ఓడలోకి వెళ్ళండి, మీరు రక్షించబడతారని సువార్త చెప్తే సువార్త నమ్మలేదు. ఆఖరికి 100 ఏళ్ల తర్వాత హానోకు దేవునితో కూడా నడుచుకుంటూ పరలోకానికి మరణము చూడకుండా వెళ్ళిపోయిన ఏకైక వ్యక్తి. కొట్టు చప్పట్ల గట్టిగా. ఏకైక వ్యక్తి. తర్ఫీదు లేదు, బైబిల్ తర్ఫీదు లేదు, అతనికి బోధించే వాళ్ళు ఎవరు లేరు, తీయాలో చెప్పే వాళ్ళు ఎవరు లేరు, ఇలాగ ఉపదేశం చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ అంతరంగంలో దేవుని చేత బోధించబడ్డాడండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతుండగా నీ హృదయాన్ని యేసేకి ఇవ్వగలవా? హానోకు మరణము చూడకుండా దేవునితో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక సాయంత్రం పూట దేవుడు వచ్చాడు అనుకుంటున్నాను నేను. ఇద్దరు వచ్చారు. ఒనేసిమన్ గారు రాగలరు? మా అన్నగారు రాగలరు ప్లీజ్?
దేవుడు వచ్చాడు, వస్తానే నా చెయ్యిలా పట్టుకున్నా అన్న దేవుడు. నేను హానోకు నాతో అడుగుతున్నాడు, హానోకు నువ్వు బాగున్నావనంటే నేను బాగున్నాను తండ్రి. హానోకు ఎలా ఉన్నారు? కుమారులు కుమార్తెలు బాగున్నారు. హానోకు నువ్వు నా చిత్తమంతా చేసావా? చేశానయ్యా. నేను చెప్పిన ప్రవచనాన్ని ప్రజలకు చెల్లి చెప్పావా? నేను చెప్పానయ్యా. తీర్పు ఒకటి వస్తుందని చెప్పావా? తీర్పు గురించి చెప్పినయ్యా. ఒక గొప్ప ప్రళయం భూమి మీదకి రాబోతుందని నువ్వు తెలియచేసావా? తెలియచేశాను ప్రభువా అని చెప్తుంటే తండ్రి హానోకు భుజం మీద చేయి వేసి హానోకుతో మాట్లాడుతూ అలాగా పరలోకపు యొక్క అంచులు, పరలోకపు యొక్క మెట్లెక్కి అలాగ వెళ్ళి ఆ సింహాసనం దగ్గర వెళ్ళి దేవుడు కూర్చున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా. సింహాసనం దగ్గర వీళ్ళు ఎప్పుడైతే దేవుడు కూర్చున్నాడో హానోకు కూడా అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే భూమి దాటుకొని వచ్చేసారు, మహాకాశాలు దాటుకొని వచ్చేసారు. ఇప్పుడు హానోకు ఎక్కడున్నాడంటే సాక్షాత్తు దేవుని దగ్గర ఉన్నాడు. తిరిగి నేను దేవుణ్ణి అడుగుతున్నాను, అయ్యా నన్ను తిరిగి మరలా పంపించేసే, నేను వెళ్ళిపోతా. కింద నా భార్య, నా బిడ్డలు, నా కుమార్తెలు అందరూ ఉన్నారంటే అప్పుడు దేవుడు చెప్పాడు, హానోకు నువ్వు నాకు ఇష్టడు కాబట్టి మరణము చూడకుండా నేను నా యొద్దకు తీసుకొచ్చుకున్నాను అన్నాడు. కొట్టు చప్పట్లో ఇంకా గట్టిగా, మరణము చూడకుండా. ఎప్పుడు సరిగ్గా యేసుక్రీస్తు ప్రభు ఇదే ప్రవచనాన్ని భూమి మీద చెప్పాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడు మరణము చూడడు. They shall not and see and the repentance their heart. ఈ రాత్రి నువ్వు నిజంగా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్లయితే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ మరణము చూడడు. యేసులో ఉన్న వారికి మరణము లేదు, యేసులో ఉన్న వారికి మాత్రమే పాపక్షమాపణ. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు. హానోకు వెనక్కి తిరిగి చూసుకుంటే పరలోకంలో ఉన్నాడు. మరణము చూడకుండా భూలోకంలో నుంచి వెళ్ళిన మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో అక్కడి నుంచి ఏలియా వెళ్ళాడు. వీళ్ళిద్దరూ తిరిగి మరలా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడు వారిని భూలోకానికి పంపించి మళ్ళా పరిచర్య చేయించబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, మళ్ళా దేవుడు పరిచర్య చేయించబోతున్నాడు. మరణము చూడకుండా వెళ్ళిన హానోకు తిరిగి మరలా రాబోతున్నాడు భూమి మీదకి. ఏలియా హానోకు అని ఒకరు చెప్తారు పండితులు, మరికొంతమంది హానోకు క్షమించండి ఏలియా మోషే అని మరొకరు చెప్తారు. నేను ఇప్పుడు కాంట్రావర్సీలో లేను, అంటే వారిద్దరు వాగ్విద్యం మధ్య లేను. నేను అంటున్నాను, మరణము రుచి చూడకుండా వెళ్ళిన హానోకు అక్కడికి వస్తాడు. ఆడకు వచ్చి ఆ దినాన సమస్త ప్రజలకు మరలా వీళ్ళు సువార్త చెప్తారు. నశించిపోతున్న ప్రజలకు సువార్త చెప్తారు. ఆ దిన నాస్తికులు, విగ్రహారాధికులు, హైందవులు, రక్షణ లేని వారు, పాపాన్ని ఒప్పుకున్న వారు, మారు మనసు పొందని వారు, ఆ దినాన్ని విడువబడిన సంఘము అనగా ఈ భూలోకములో అనగా యేసుక్రీస్తు ప్రభు నమ్మక విడువబడిన సంఘం అంతటికి సువార్త అందించే ఏకైక వ్యక్తి ఎవరంటే హానోకు, ఏలియా. మరణము రుచి చూడకుండా వెళ్ళిన ఈ మనుషుడు తిరిగి మరలా భూమి మీదకి దేవుడు పంపించాలనుకుంటున్నాడు. బిడ్డ, నా దేవుడు ఎంత ప్రేమ కలిగినది వాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నిజంగా నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వగలవా? నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, దేవునితో కూడా నడిచే వాళ్ళుగా మనం ఉండాలి. రెండవది, దేవునికి ఇష్టలుగా జీవించాలి. మూడవదిగా, రాబోయే తీర్పును తప్పించుకోవడానికి ఈ ప్రవచనాన్ని నమ్మేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు నీ జీవితంలో క్షేమం కలుగుతుంది. అందుకే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు. ఈ రాత్రి నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు కనుక మరణము నువ్వు చూడవు. యేసుక్రీస్తు ప్రభు ఇలాగనే అనగా భూలోకంలోకి మధ్యాకాశంలోకి రాగానే రెప్పపాటులో నీవు నేను అందరం ఎత్తపడతాం. విడువబడిన వాళ్ళు ఆ రోజున గుండెలు బాదుకున్న ప్రయోజనం లేదు. నతనయేలు గారు ఉండరు, ఒనేసిమన్ గారు ఉండరు, అయ్యగారు ఉండరు, నేనుండను, కొంతమంది భక్తులు ఇక్కడ ఉండరు, పరిశుద్ధులు ఇక్కడ ఉండరు. విడువబడిన వాళ్ళే వచ్చి చర్చి ఓపెన్ చేస్తారు. విడువబడిన వాళ్ళే గుండెలు బాదుకుంటూ వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఎంత ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ దేవుడు సంగమతో కూడా ఎత్తబడినందున నెమ్మది ఉండదు. ఎంత ప్రలాపించిన ఆ దినాన నీ ప్రార్థన పరలోకానికి చేరదు. బిడ్డ, ఆ దినం నీకు రాకమునిపే హానోకులాగా దేవునితో నడవగలవా? హానోకులాగా దేవునికి ఇష్టడుగా ఇష్టాలుగా జీవించగలవా? హానోకులాగా దేవుని కోసము ఆ తీర్పును తప్పించుకునే వ్యక్తిగా ఈ భూలోకంలో బతకగలవా? అలాగ లేచి నిలబడదాం దయచేసి.